ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకున్న 27 నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బలి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి. అసలు ఎందుకు కారణం అండి అలా చేయడానికి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. మనకు 27 నక్షత్రాలు. మనకు నిత్య నక్షత్రంతో లెక్క వేస్తే కనుక అభిజిత్ లగ్నంతో కనుక అభిజిత్ నక్షత్రంతో లెక్క వేస్తే 28 నక్షత్రాలు. అయితే ఇందులో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత చెప్పడం జరిగింది. అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అని చెప్పేసి, భరణి నక్షత్రానికి అగ్నిదేవుడు అని చెప్పేసి, ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత చెప్పడం జరిగింది. అయితే నక్షత్రాలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రము, మనిషిని ఎన్నో రకాలుగా సతమతం చేసేటటువంటి నక్షత్రము, మనిషిని ఎన్నో రకాలుగా ఆశామోహితుని చేసేటటువంటి నక్షత్రము, అది ఏకైక నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహర్జాతకులే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ వీళ్లకు కర్మ ఫలితం అనేటటువంటిది జన్మాంతరాల వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మహర్జాతకులు కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళకు అదృష్టము, యోగము అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది జీవితాలలో కర్మ ఫలితం అనేటటువంటిది వాళ్ళను పట్టుకొని అదృష్టం వైపు కాకుండా దురదృష్టం వైపు మళ్లించేటటువంటిదే ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే సర్పము అని చెప్పడం జరిగింది. ఈ సర్పము ఏ రకంగానే, సర్పం ఎప్పుడు కూడా స్ట్రేట్గా వెళ్ళదు. ఎలా వెళుతుంది? ఇలా ఇలా తిరుగుతూ వెళుతుంది, అంటే వంకర టింకరగా వెళుతూ ఉంటుంది. మనిషి జీవితం కూడా ఎప్పుడు ఏ నక్షత్రంలో పుట్టినా దానికి రెమెడీస్ చేసుకొని తమ యొక్క జీవితాన్ని సవ్యంగా చేసుకుంటారు. కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారి జీవితం ఎప్పుడైనా చూడండి, ఎవరి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ఏ జాతకుడైనా సరే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, ఒక స్టెబిలిటీ మీద ఉండదు. వాళ్ళ జీవితం, సాంసారికమైన జీవితం కూడా ఒక స్టెబిలిటీ మీద ఉండదు. వైవాహిక జీవితం కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటివి, అప్పుల సమస్య, ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వంకర టింకరగా వెళుతూనే ఉంటాయి. వాళ్ళకు ఒక ఎండ్ అనేటటువంటిది ఉండదు. అందుకే ఆశ్లేష నక్షత్రానికి బలి ప్రధానం ఎందుకు చెప్పారు అంటే గనక, గతం దుఃఖం గతం పాపం గతం దారిద్ర్యమేవచ ఆగతం సుఖ సంపత్తి దారిద్ర్యం ఇది నా గచ్చతి. అంటే ఎప్పటికైనా సరే గతం పాపం గతం దుఃఖం, గతంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, దుఃఖమైతే ఏదైతే ఉందో అవన్నీ తొలగించుకోవడానికి మనము ఆగతి సుఖ సంపత్తి, అంటే వచ్చేటటువంటి సుఖ సంపత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రావాలి అని అనుకుంటే ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి. పూజ అనేది కంపల్సరీ చేయించుకోవాలంటే, ఒకవేళ చేయించుకోకపోతే అసలు వాళ్ళకి ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది? అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్క జాతకుడు తప్పకుండా ఆశ్లేష బలి పూజను తమ జీవిత కాలంలో ఒకసారైనా చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలోనే కాదు, 7 జన్మలలో చేసినటువంటి పాప పరిహారాలను తొలగించుకోవడానికి ఈ ఆశ్లేష బలి ప్రధానం అనేటటువంటి ప్రధానంగా చెప్పారు. అందుకే ఆశ్లేష బలి చేసేటప్పుడు దానికి విధి విధానంలో మనం 76 గడులు వేస్తాము. 76 గడులు వేసి ఆ 76 గడులలో ఒక్కొక్క సర్పం పేరు చెప్పుకుంటూ, ఆ సర్పానికి అధిదేవత ప్రత్యాధిదేవత యొక్క నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పిండాన్ని పెడుతూ ఉంటాము. మన మనిషి జీవితంలో క్రిమికీటకాలను చంపుతూ ఉంటాము, సర్పాలను చంపుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి జీవహింసను చేస్తాము. మనిషి జీవహింస మనకి ఇక్కడ చిన్నది అనిపించవచ్చు, కానీ నరకంలో అది చాలా పెద్ద తప్పు. ఒక చీమను చంపావా
నువ్వు ఒక చీమను చంపితే 100 సంవత్సరాలు నువ్వు నరకంలో శిక్షలు అనుభవించాలి. ఒక చీమకే 100 సంవత్సరాలు అంటే మనిషి ఒక జీవితంలో చేసినటువంటి తప్పులకు ఎన్ని వందల వేల సంవత్సరాల నరకంలో శిక్షలు అనుభవిస్తాడు చెప్పండి. కాబట్టి ఇక్కడ నువ్వు లౌకిక శరీరంతో ఏదైతే తప్పులు చేస్తున్నావో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా చేసుకునేటటువంటిదే ఈ యొక్క ఆశ్లేష బలి ప్రధానం. ఇవి ఎక్కువగా కుక్కీ సుబ్రహ్మణ్య స్వామిలో మీరు చూస్తే గనక ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. కానీ దీనికి నియమం ఏం చెప్పింది అంటే గనక విధి విధానేన ఆశ్లేష బలి పూజను చేసుకోవాలి. విధి విధానంతో దానికి సంబంధించినటువంటి మండపం వేసి తప్పకుండా అది మండపం వేసిన తర్వాత దానికి పెట్టవలసినటువంటి బలి ప్రధానం ఏదైతే ఉంటుందో ఆ బలి ప్రధానాన్ని కూడా మంత్రపూర్వకంగా నియమనిష్టలతో చేయాలి. ఏ విధంగా చేసుకోవాలండి పూజ? దానికి ప్రతి నెల ఆశ్లేష, ఇప్పుడు ఫిబ్రవరి 23వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ ఫిబ్రవరి నేను ప్రతి నెల ఆశ్లేష బలులు చేస్తూ ఉంటాను ఎవ్రీ మంత్. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ 5 లేదంటే 6 మాత్రమే నేను అవకాశం కల్పిస్తాను, అంతకంటే ఎక్కువ కల్పించను. ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వచ్చింది అంటే కనుక 5 సెలెక్ట్ చేస్తాను. 5 ఇప్పుడు ఒక 20-30 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఒక 5-6 ఈ నెల ఇస్తాను, మళ్ళీ మిగిలిన వారికి వచ్చాను. ఇలా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి వాళ్ళకు ఒక నక్షత్రం అంటే ఈ నెల 23వ తారీఖు ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఈ 23వ తారీఖు రోజున ఈ యొక్క ఆశ్లేష బలి ప్రధానాన్ని సర్పమండపం వేసి దానికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు చేయించేసేసి వాళ్లకు అవభృత స్నానము అనేటటువంటిది ఉంటుంది. ఆ అవభృత స్నానంతో పూజ అనేటటువంటిది కంప్లీట్. 76 గడులలో 76 పిండాలు పెడతారు. ఆ 76 పిండాల అన్నంతో చేసినటువంటి బలన్నంతో చేసినటువంటి పిండాలను పెడుతుంది. దానికి సంబంధించిన యాగం ఉంటుంది, దానికి సంబంధించిన సంకల్పం ఉంటుంది, దానికి సంబంధించిన పుణ్యావాచం ఉంటుంది. అంటే ఈ యొక్క విధానము క్రియ అనేటటువంటిది దాదాపుగా ఒక 3 గంటల వరకు జరిగేటటువంటి విధానము. ఈ రకమైనటువంటి బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా సాంసారికమైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అలాగే సమస్తమైనటువంటి లావాదేవీల విషయాలు, సంతానపరమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటి దోషాలను దూరం చేసేటటువంటిదే ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆశ్లేష బలి చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలంటే వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోవాలి, జీవితంలో అదృష్టాన్ని పుంజుకోవాలి. అంటే ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళకు జీవితంలో అదృష్టము, చేసుకున్నటువంటి కర్మ ప్రాయశ్చితం ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ యొక్క ఆశ్లేష బలితో దూరం అయిపోయి జీవితంలో చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.